సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సమతానగర్ యూత్ జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. భక్త మహాశులందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరము సమతానగర్లో, ఈ ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఉన్న సమతానగర్లో గత 36 సంవత్సరాల నుంచి కూడా సమతానగర్ యూత్ ఆధ్వర్యంలో, జయశంకర్ అనే ఆధ్వర్యంలో ఈ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేసుకోవడం ఒక సంప్రదాయంగా వస్తున్నది. ఇది 36వ సంవత్సరము. ఇక్కడ అందరూ భక్తులు కూడా ఒక ఆలోచన చేశారు. ఈ ప్రపంచం మొత్తం కూడా ఎటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తూనే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా వర్షాలు పడడం, తుఫాన్లు రావడం, అట్లా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అట్లా ప్రమాదాలు జరగకుండా ఉండాలి అని పూర్ణ ఫల వినాయకుడు, పూర్ణ ఫలము అంటే కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ అనేది ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి ఈ కొబ్బరికాయతో చేసిన వినాయకుడికి మనం పూజలు చేసుకుంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఆ పూర్ణఫల వినాయకుడిని 17 అడుగుల రూపంలో రూపుదిద్దుకున్నాడు ఆ వినాయకుడు. అట్లాంటి వినాయకుడికి మనం 9 రోజుల పాటు మనం పూజలు చేస్తూ ఉన్నాం. 8వ రోజు రాత్రి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత సుందరంగా జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూడాల్సిన ముఖ్యమైన కార్యక్రమం ఆ కళ్యాణ ఉత్సవం. అయిన తర్వాత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం గాని, కోలాటం గాని, ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అట్లా చిట్ట చివరి రోజు స్వామివారికి నైవేద్యంగా పెట్టి భక్తులందరికీ కూడా మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత వేలంపాట జరుగుతూ ఉంటుంది. తర్వాత 10వ రోజు ఈ స్వామివారి సముద్ర గర్భాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సమయంలో ఈ పూర్ణఫల వినాయకుడికి, కొబ్బరికాయలకు పూజ చేసిన వినాయకుడికి ఈ కొబ్బరికాయలని కూడా భక్తులకి ప్రసాదంగా వితరణ చేయడం మొదలవుతుందన్నమాట. ఈ యొక్క వినాయకుడికి వచ్చేసి 1200 కొబ్బరికాయలతోటి మేము చేయడం జరిగిందండి. ఇది తయారు చేయడానికి వచ్చేసి 3 రోజులు పడింది. ఉదయం రాత్రి 24 అవర్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అట్లా 3 రోజులు పట్టిందండి చేయడానికి. బయట నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ చేస్తూ వెళ్తున్నారు. వాళ్ళు వచ్చేసి దాదాపు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం వాళ్ళు ఎక్కువ చేస్తున్నారంట. అలానే మేము వేరే వాళ్ళ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర చేయడం జరిగింది. ఈ కొబ్బరికాయల వినాయకుడి వరకే మాకు ₹1,00,000 వరకు ఖర్చు అయిందండి. ఈ 9 రోజుల్లో మధ్యలో కల్చరల్ యాక్టివిటీస్, అలానే 8వ రోజు వచ్చేసి వినాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మళ్ళీ ఈ 9వ రోజు వచ్చేసి అన్నదానం ఉంటుంది. 10వ రోజు 9 నవరాత్రులు పూర్తి చేసుకుని 10వ రోజు నిమజ్జన మహోత్సవం ఉంటుంది. ఆ రోజు వచ్చేసి ఈ యొక్క కొబ్బరికాయలన్నీ ఇతర ప్రజలకి, మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకి ఈ కొబ్బరికాయలు మనం గుమ్మానికి కట్టుకునే అలవాటు మనకి ఉంది. అలానే నరదృష్టి తగలకుండా మనం ఈ కట్టుకుంటా ఉంటాము. అలానే ఈ కొబ్బరికాయలు కూడా భక్తులందరికీ ఈ ప్రసాదంగా ఇచ్చి మనం ఇట్లా చేద్దామని చెప్పేసి ఆలోచన చేసి చేశామండి. మనం ఎన్నో వినాయక బొమ్మలు చూస్తుంటాం, ఫ్రూట్స్ తో చూస్తుంటాము, మనీతో చూస్తాము. కొబ్బరికాయలు ఫస్ట్ టైం చూస్తున్నాము. అవునండి. అసలు మీకు ఇలా చేయాలని ఎప్పుడు ఫస్ట్ నుంచి మేము మొదటి నుంచి అనుకుంటున్నాము. కానీ ఇట్లా చేసేవాళ్ళు ఇప్పుడు కళాకారులు అనేది ఇప్పుడు రోజు రోజుకి ఇబ్బంది అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఎక్కడ మేము కొంచెం గ్యాదర్ చేసుకుని దాదాపు 1 year నుంచి ట్రై చేసి ఇప్పుడు మాకు వాళ్ళు అందుబాటులో ఉండటంతో మేము వాళ్ళని కాంటాక్ట్ అయ్యి చేసాము.